ఢిల్లీ వేదికగా నిర్వహించిన జనసేన సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన ఉనికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఘాటుగా స్పందించారు. తాను తెలంగాణ ఏర్పాటును ఎన్నడూ వ్యతిరేకించలేదని పవన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో రాష్ట్రాన్ని విభజించిన తీరు వల్లే అశాంతి, అసంతృప్తి నెలకొన్నాయని పవన్ విమర్శించారు. హైదరాబాద్ లో పవన్ తలపెట్టిన సభకు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వకుంటూ కొందరు చేస్తున్న హెచ్చరికలకు కౌంటర్ ఇచ్చారు. తాను సొంత మాతృభూమిలో తిరగడానికి ఎవరి అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏపీపై దృష్టి సారించినప్పటికీ తెలంగాణలో జనసేనకు బలమైన యువ క్యాడర్ ఉందని స్పష్టం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారని పవన్ వెల్లడించారు. తనకు తెలంగాణలో స్వయంగా పోటీ చేయడం కంటే అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడటమే జనసేన లక్ష్యమని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించడం వెనుక జాతీయ స్థాయిలో జనసేన సిద్ధాంతాలను, ముఖ్యంగా దేశ సమగ్రత, జాతీయవాదం అనే భావనను చాటి చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా కనిపించింది. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ తో జనసేనను అడ్డుకోవాలని చూస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి దేశ రాజధాని నుంచే పవన్ పొలిటికల్ కౌంటర్ ఇచ్చి అక్కడ పార్టీ విస్తరణకు గల లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం సేనా ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం పేరిట కార్యక్రమం దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే ఢిల్లీలో నిర్వహించినటువంటి సేనా ప్రస్థానం కార్యక్రమం ద్వారా జాతీయ వాదాన్ని, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని బలంగా దేశ స్థాయిలో వినిపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా బలమైనటువంటి నాయకుల్లో ఒకరు. అది ఒక పక్క ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాకి నమ్మకమైనటువంటి మిత్రుల్లో అతి తక్కువ మందిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరుగా ఉన్నారు. ఒక పక్క దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే పదే పదే జాతీయవాదాన్ని బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ పదవుల కోసమో లేకుంటే ఉన్నటువంటి అధికారం కోసమో పెట్టింది కాదు, ప్రజల కోసం పెట్టింది. ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయడానికి పెట్టినటువంటి పార్టీ జనసేన అంటూ ఏదైతే జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ మరొకసారి తేల్చి చెప్పేశారు. ఏదైతే దేశ ప్రయోజనాల కోసం, దేశం కోసం జనసేన పనిచేస్తుంది, ఆ విధంగానే జనసేన ఆ క్యాడర్ ని సిద్ధం చేస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా దేశ ప్రయోజనాలు ముఖ్యం, మన వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందంటూ ఢిల్లీ స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇప్పటి వరకు దక్షిణాదికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా సరే ఢిల్లీకి వెళ్తే ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు వంటి అంశాల మీద మాట్లాడతారు తప్ప ఢిల్లీకి వెళ్లి దేశ ప్రయోజనాల గురించి, జాతీయవాదం గురించి, ముఖ్యంగా దేశ ప్రజలను కల్పించే విధంగా, దేశ ప్రజల అభివృద్ధి కోసం ఏం చేయాలనే విధంగా ఇలా సభలు పెట్టి మాట్లాడేటువంటి నాయకులు చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళందరికంటే భిన్నంగా పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూస్తూ ఉంటే పదవుల కంటే, పార్టీల కంటే ముఖ్యంగా దేశ ప్రజలు ముఖ్యమనే విధంగా పవన్ మాట్లాడారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనసేనకి సంబంధించిన నాయకులంతా కూడా నిన్న ఢిల్లీ పర్యటనలో అదే విధంగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఒక పక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కూడా దేశ రాజధాని ఢిల్లీ నుంచే పూర్తి స్థాయిలో కూడా ఆయన చురుకులు అంటించారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ దేశం గురించి మాట్లాడుతూనే ప్రాంతీయ వాదాలని రెచ్చగొట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇష్యూస్ ని అడ్డు పెట్టుకుని పబ్బం కట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా పవన్ మాట్లాడటం, ముఖ్యంగా మొన్న ఏదైతే హైదరాబాద్ లో
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సభ పెట్టుకోబోతున్నటువంటి సమయంలో దాన్ని అనుమతి నిరాకరించడం, అక్కడ వాళ్ళంతా కూడా సభ విషయంలో మాట్లాడినటువంటి తీరు, వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశం మొత్తం కోసం పనిచేసే పార్టీ జనసేన, ఎక్కడా కూడా ఏదో వ్యక్తిగత ప్రయోజనాల కోసమో వాళ్ళ పదవుల కోసం ప్రయత్నించేటువంటి పార్టీ కాదు. దేశం కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏ విధంగా అయినా సరే దేశ ప్రజలకు సేవ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ నేను దానికి సంబంధించినటువంటి కౌంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే జాతీయవాదాన్ని బలంగా వినిపించే వాళ్ళు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఇక ముందు వరుసలో ఉంటారనేది ఎక్కడ కూడా ఆలోచించడానికి అవసరం లేనటువంటి విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ నేను ఒక్కరోజు ఏర్పాటు చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలన్నీ ఒక లెక్క అయితే, నిన్న ఢిల్లీ స్థాయిలో ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత పూర్తిగా కూడా దేశ రాజకీయాల్లో పవన్ వ్యూ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఆయనకున్నటువంటి స్ట్రాటజీ చాలా స్పష్టంగా అర్థమైంది. పవన్ కళ్యాణ్ కి ఒక పక్క కేంద్రంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని, బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో ఆయన స్వాగతిస్తూ ఉంటారు. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఏ స్థాయిలో వ్యవహరించారో మనం అంతా కూడా చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా అధికారంలో ఉండి ఆయన ఏం చెప్పినా తిరుగులేనటువంటి సమయంలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్లి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విధానాల్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇక్కడ కూటమి పార్టీ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా అదైతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసేటువంటి బెదిరింపులు కానీ, లేకుంటే దాని వల్ల ఇబ్బంది పడేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గరు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గానీ, నాయకులు గానీ బలంగా ఉన్నారు. అక్కడ కూడా పార్టీ పుంజుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఢిల్లీ స్థాయిలో పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడేటువంటి మాటల ద్వారా దక్షిణాది నుంచి సనాతన ధర్మానికి సంబంధించి కానీ, జాతీయవాదానికి సంబంధించి కానీ ఎవరైనా బలంగా వాయిస్ వినిపించగలుగుతారంటే అది పవన్ కళ్యాణ్ అనేటువంటిది నిన్న ఫిక్స్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ నిన్న ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి సభ ద్వారా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమైంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.